ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. మనం ఇప్పటి వరకు డే 15 వరకు యెహోషువ గ్రంథంలో వస్తున్నటువంటి బైబిల్ క్విజ్ ని ఇప్పటి వరకు కండక్ట్ చేసి ఉన్నామండి. మరి డే 16 లోనికి ప్రవేశించడానికి ముందు చిన్న ప్రకటన. ఎందుకంటే మనము ఈ యొక్క బైబిల్ క్విజ్ ని కండక్ట్ చేయడానికి మెయిన్ పర్పస్ అనేది మనకందరికీ తెలియాలి. బైబిల్ క్విజ్ ని మరి కండక్ట్ చేస్తున్నామంటే మీ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే క్షుణ్ణంగా బైబిల్ ని చదవాలనేదే మెయిన్ ఉద్దేశం అండి. అలాగే మిమ్మల్ని ప్రోత్సాహపరచడం కోసం కూడా మరి బైబిల్ క్విజ్ కి ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 10,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 5,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 2,500. మీ యొక్క ప్రోత్సాహం కోసం ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రైజెస్ ని మరి ఇవి స్పాన్సర్స్ కూడా ముందుకు వచ్చి ప్రోత్సాహపరిస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఎవరైనా స్పాన్సర్ చేసేవారు ఉంటే కూడా మన గూగుల్ పే, ఫోన్ పే నెంబర్స్ కూడా ఉన్నాయి కాబట్టి కాంటాక్ట్ అవ్వండి అని ప్రభు నామములో మనవి చేస్తున్నాము. అలాగే ఎవ్రీడే ఈవినింగ్ 6 PM కి మన వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి, ఈ బైబిల్ క్విజ్ వీడియోస్. అలాగే మీ ఆన్సర్స్ వచ్చేసి 24 hours లో మనకి ఆన్సర్స్ పంపించాలని ప్రభు నామంలో మనవి చేస్తూ ఉన్నాము. కాబట్టి డే 16 లోనికి ప్రవేశించడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా మహాగణుడా ఘనమైన తండ్రి, మీరు ఇచ్చినటువంటి బైబిల్ క్విజ్ ప్రభా అయ్యా ఎంతగానో ప్రోత్సాహకరంగా ముందుకు వెళ్ళొచ్చు ఉండగా తండ్రి ఎంతో మంది నాయన అయ్యా ఈ యొక్క బైబిల్ క్విజ్ ని ఫాలో అవుతున్నారు ప్రభా. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి ఈ డే 16 లో కూడా తండ్రి ఆయన మీ దాసుని డిక్టేట్ చేస్తుండగా మీ శక్తి, మీ జ్ఞానం, మీ బలమును దయచేయమని అత్యంత ముఖ్యంగా తండ్రి వీక్షిస్తున్న బిడ్డలందరి కుటుంబాలని మీరు దీవించండి. ఎంతమంది అయితే నాయన ఈ బైబిల్ క్విజ్ ఫాలో అవుతూ అయా నీ జీవ గ్రంథాన్ని శ్రద్ధగా చదువుతున్నారు అంటే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, ఇంకా అనేక వేల మంది, లక్షల మంది ఫాలో అవుటకు సహాయం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరి 15 days మరి యెహోషువ గ్రంథము బైబిల్ క్విజ్ మరి మీ మధ్యలోకి నడిపించిన దేవునికి కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ మరి ఈ 16th డే బైబిల్ క్విజ్ ప్రవేశిద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 76. మీ ప్రశ్న: యోసేపు పుత్రులకు చీటీ వలన వచ్చిన వంతు దేనికి ఎదుట యొర్దాను దరి నుండెను? మీ ప్రశ్న మరి ఒకసారి. యోసేపు పుత్రులకు చీటీ వలన వచ్చిన వంతు దేనికి ఎదుట యొర్దాను దరి నుండెను? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఎరుకో ఎదుట, ఆప్షన్ బి గిలాదు ఎదుట, ఆప్షన్ సి ఎక్రోను ఎదుట, ఆప్షన్ డి బేతేలు ఎదుట. మీ యొక్క సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ అయితే 76A అని, ఆప్షన్ బి అయితే 76B అని, ఆప్షన్ సి అయితే 76C అని, ఆప్షన్ డి అయితే 76D అని jesuswithus39@gmail.com పంపించవలసిందిగా ప్రభు నామాన్ని బట్టి మనం చేస్తున్నాం. అలాగే మరి మా వాట్సాప్ నెంబర్ కూడా పంపించాలని ప్రభు నామాన్ని బట్టి మనం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. మీ ప్రశ్న: యోసేపు పెద్ద కుమారుని పేరు ఏమిటి? మీ ప్రశ్న మరి ఒకసారి. యోసేపు పెద్ద కుమారుని పేరు ఏమిటి? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ యాకీరు, ఆప్షన్ బి మనష్షే, ఆప్షన్ సి ఎఫ్రాయిము, ఆప్షన్ డి గిలాదు. మీ యొక్క సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ అయితే 77A అని, ఆప్షన్ బి అయితే 77B అని, ఆప్షన్ సి అయితే 77C అని, ఆప్షన్ డి అయితే 77D అని jesuswithus39@gmail.com కి అలాగే మా వాట్సాప్ నెంబర్ కి పంపించవలసిందిగా ప్రభు నామాన్ని బట్టి మనం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. మీ ప్రశ్న: యొర్దాను అద్దరనున్న గిలాదు బాషానులు గాక మనష్షీలకు ఎన్ని వంతులు హెచ్చుగా వచ్చెను? మీ ప్రశ్న మరి ఒకసారి. యొర్దాను అద్దరనున్న గిలాదు బాషానులు గాక మనష్షీలకు ఎన్ని వంతులు హెచ్చుగా వచ్చెను? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 9 వంతులు, ఆప్షన్ బి 11 వంతులు, ఆప్షన్ సి 10 వంతులు, ఆప్షన్ డి 12 వంతులు. మీ యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే 78A అని, ఆప్షన్ బి అయితే 78B అని, ఆప్షన్ సి అయితే 78C అని, ఆప్షన్ డి అయితే 78D అని
jesuswithus39@gmail.com కి అలాగే మా వాట్సాప్ నెంబర్ కూడా పంపించవలసిందిగా ప్రభు నామాన్ని బట్టి మనం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 79. మీ ప్రశ్న: ఏ దేశము తక్కిన మనుష్యులకు స్వాస్థ్యమాయను? మీ ప్రశ్న మరి ఒకసారి, ఏ దేశము తక్కిన మనుష్యులకు స్వాస్థ్యమాయను? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ మన్య దేశము, ఆప్షన్ బి తఫ్వాయి దేశము, ఆప్షన్ సి కెనాను దేశము, ఆప్షన్ డి గిలాదు దేశము. మరి మీ సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే 79A అని, ఆప్షన్ బి అయితే 79B అని, ఆప్షన్ సి అయితే 79C అని, ఆప్షన్ డి అయితే 79D అని jesuswithus39@gmail.com పంపించవలసిందిగా ప్రభు నామాన్ని బట్టి మనం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 80. మీ ప్రశ్న: ఇజ్రాయేలీలు ఆ దేశమును అంటే కనాను స్వాధీనపరుచుకున్న తరువాత వారందరూ ఎక్కడ కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి? మీ ప్రశ్న మరి ఒకసారి, ఇశ్రాయేలీలు ఆ దేశమును కనాను స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ ఎక్కడ కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ షిలోహునకు, ఆప్షన్ బి బేతేలునకు, ఆప్షన్ సి హెబ్రోనునకు, ఆప్షన్ డి సియోనునకు. మీ సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే 80A అని, ఆప్షన్ బి అయితే 80B అని, ఆప్షన్ సి అయితే 80C అని, ఆప్షన్ డి అయితే 80D అని jesuswithus39@gmail.com కి అలాగే మా వాట్సాప్ నెంబర్ కి పంపించవలసిందిగా ప్రభు నామాన్ని బట్టి మనం చేస్తున్నాం. ప్రియులారా, ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మీ యొక్క ఆన్సర్స్ తో పాటు కంపల్సరీగా మీ ఫోన్ నెంబర్ పంపించండి. ఎవ్రీడే ఈవినింగ్ 6 o'clock కి మన వీడియో అప్లోడ్ అవుతుందండి. ఖచ్చితంగా ఫాలో అప్ చేయండి. ఈ యొక్క సమయము, ఈ యొక్క బైబిల్ క్విజ్ అనేది ఇది దైవ చిత్తము. మీరందరూ కూడా ఫాలో అప్ చేసి ప్రభు దీవెనలు పొందుకోవాలని మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించే. గాడ్ బ్లెస్ యు.